ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన రోజంతయు మమ్మల్ని దాచి కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎంతోమంది బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారు ప్రభా, వారికి మీరు తోడుగా ఉండండి తండ్రి. చేతి వృత్తులు చేసుకుంటూ జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలాగా సాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, అనేక రకాల వ్యాధులతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి ప్రభా. వృద్ధులను జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి సిగురింపులు దయచేయండి ప్రభా. యవనస్తులను జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారి తల్లిదండ్రుల మాట వినేలాగా సాయం చేయండి ప్రభా. ఇటువంటి చెడు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా చూడండి తండ్రి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారికి నార్మల్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి తండ్రి. స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, గర్భకోశ వ్యాధుల నుంచి వారికి విముక్తి కలిగించండి ప్రభా. ఎన్నో రకాల వ్యాధులతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, థైరాయిడ్, బీపీ, షుగర్, క్యాన్సర్, హెచ్ఐవి, ఎయిడ్స్, అనేక రకాల వ్యాధులతో హాస్పిటల్ చుట్టూ వైద్యం కోసం తిరుగుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలను తొలగించండి తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు చేసే పనులు మీరు తోడుగా ఉండండి ప్రభా. గల్ఫ్ దేశాలలో ఎంతోమంది ఉన్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏజెంట్ల చేతిలో ఎంతోమంది మోసపోతూ ఉన్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇక్కడ తీసుకెళ్లేటప్పుడు చెప్పే పని ఒకటి, అక్కడ వెళ్ళిన తర్వాత చేసే పని ఒకటని సహోదరులు చెప్తా ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఆసరాగా ఉండండి ప్రభా. వారికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి ప్రభువా. భూ వివాదాలలో ఎంతోమంది కోర్టులు చుట్టూ తిరుగుతూ ఉన్నారు తండ్రి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య భర్తల గొడవలు, తెలిసి చేసిన తెలియ చేసిన తప్పులు, వాటి కోసం ఎంతోమంది జైళ్లలో మగ్గిపోతూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి జైలు నుంచి విముక్తి కలిగజేయండి తండ్రి. అనాథ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఏ ఆశ్రయం లేకుండా ఉన్నారు తండ్రి. వారికి ఆశ్రమాలు కట్టించి హక్కును చేర్చుకునేలాగా సాయం చేయండి ప్రభా. దేశానికి కాపలా కాస్తున్న జవాన్లను జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు రాత్రనక పగలనక దేశాన్ని సేవ చేస్తూ ఉన్నారు తండ్రి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్, శక్తి, బలాన్ని ఇవ్వండి ప్రభా. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని తండ్రి. దేశ నాయకులను జ్ఞాపకం చేసుకుని ప్రభా, మంచిగా పరిపాలించేలాగా సహాయం చేయండి తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. ఎంతోమంది బిడ్డలు అప్పుల బాధలో నెల నెల ఈఎంఐలు కట్టలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, వారు ఆర్థికంగా స్థిరపడేలాగా సాయం చేయండి ప్రభా. సొంత గృహాలు లేక ఎంతోమంది బిడ్డలు అద్దె గృహాల్లో ఉంటూ యజమానుల చేత ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. కొందరైతే ఇంటి అద్దెలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, వారికి చేదోడుగా వాదోడుగా ఉండండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా. వాహనాలు నడుపుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా. వారు వందలాది కిలోమీటర్లు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు తండ్రి. వారు ఎటువంటి ప్రమాదాలు, కీడు, మరణం వినకుండా చేయండి ప్రభా. చేతి వృత్తులు చేసుకుంటూ జీవించే వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా. వారు చేసే పనులను మీరు తోడుగా ఉండండి నాయన. రైతులను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా. వారు పండించే పంటకు గిట్టుబాటు ధర వచ్చేలాగా సాయం చేయండి తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి.
ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, వారి ఎందు నిమిత్తం ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు నీకు తెలుసు తండ్రి. మా రక్త సంబంధికులను, మా బంధుమిత్రులను, మా స్నేహితులను, మా ఇరుగు పొరుగులను జ్ఞాపకం చేసుకుంటే ప్రభువా, మేము తెలియజేసిన తప్పులను క్షమించండి తండ్రి. ఇప్పటి వరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.